చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పనిలేదా? రెడ్డి ఎవరెవరు పోండి, మీకేం పనిలేదా? ఈ 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్ ఉండండి, డిస్టర్బ్ చేయదు మీరు. అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ పార్లమెంట్లో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులు ఇక తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, బాధ్యతగా తీసుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట. ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? ఏది అర్థం కావాలి ప్రజలకు? ఏం పని లేదావా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంతమంది నన్ను లక్షల మంది, మీరు 10 మంది ఏందా ఇక్కడ? 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టేజ్ ఎత్తు దుంకుదాం. మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు, ఏం సీఎం పనిలేదా నీకు? మళ్ళీ అందరు ఇళ్ళకి చేరుకోవద్దా? క్షేమంగా పోవద్దా? ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి. ముందరున్న వాళ్ళు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది? ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం, ఎగతాళి చేయబడ్డ ప్రాంతం, పనికిమాలిన ప్రాంతం అని పేరు పెట్టిన ప్రాంతం. కానీ ఎన్ని రంగాలు, తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం. 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షల పైచీలకు పెంచుకున్నాం. జిఎస్డిపిని దేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళినాం. తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు,
భీమా కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, మిడిమానేరు కావచ్చు, అక్కడ మేఘాల మీద పనిచేసి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక్క పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం. 3.5 లక్షల టన్నుల వడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం. వరంగల్ గడ్డ కోసం, ఇదే జిల్లా కోసం పెండింగ్లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం. 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. వాగుల మీద, వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం. ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం. పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు, రైతుల కళ్ళాల నిండా ధాన్య రాశులతోని బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు. పంజాబ్ను తలదన్నే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా. రైతు కష్టమేందో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా. ఈ దేశంలో షేర్షా సూరి అని ఒక రాజు ఉండే. ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు. నేను చెప్పే మాట మంచి వినాలి మీరు. చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూరి నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు. తహసీల్ రకాలు వసూలు చేసినారు. నీటి తీరువాలు వసూలు చేసినారు. కానీ రైతును చూడాలని వాడు అందుకోలే. భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్. నన్ను వాళ్ళు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే. నాకు నేనుగా ఆలోచించి, ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం. రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం, ఎంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం. ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు. తెలంగాణ వస్తే కారు చీకట్లు అవుతాయి, మీకు కరెంటే రాదు, మీకు పంటలు పండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు మూయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి, మోటార్లు కావాలన్నటువంటి నాణ్యమైన కరెంటును 24 గంటలు సప్లై చేసినాం. రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కాడ బోర్లు దుంకినాయి. మీరందరూ కళ్ళారా చూసినారు. నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు. అదేవిధంగా రైతులు చనిపోతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఏముంటుంది, వాళ్ళకి ఆదాయం ఉండదు. వాళ్ళు చస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు. అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక 8 రోజుల్లోనే వాళ్లకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నాం. పైసలు ఎంత మంచిగా వచ్చేది, రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది. శనుకులు పడుతుంటే చకాచకా వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్లు మోగుతుండే. ఆ విధంగా కడుపులో చల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం. రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడినారు.